ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక 1000 పదులైతే 13,000 రూపాయలు, కేఎన్ఎం వెరైటీ అయితే 15,000 రూపాయలకి తెగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. నా పక్కన ఉన్నటువంటి రైతు, యువ రైతు పిల్లవాడు చెప్తున్నాడు, కౌలుకి తీసుకుంటే దానిలో వచ్చినటువంటి ఆదాయము ఈరోజు కౌలు ఇవ్వగా ఏమీ మిగిలేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలని, ధాన్యమంతా మొత్తం పూర్తయిన తర్వాత, కోతలన్నీ పూర్తయి ధాన్యాన్ని పాపం రైతులు తక్కువ రేటుకు అమ్ముకున్న తర్వాత ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం హాస్యాస్పదమైనటువంటి విషయం. వ్యాపారస్తులు, మిల్లర్లు రైతుల పాస్బుక్లను ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 19,970 రూపాయలు లెక్కన ఈరోజు పుట్టికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అంటే దాదాపుగా రైతు నష్టపోయాడు. పుట్టి మీద 5,000 రూపాయలు వ్యాపారస్తుడు, 5,000 నుంచి 7,000 రూపాయలు వ్యాపారస్తులు లాభపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే యూరియా కొరత, విత్తనాల కొరత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం, వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 54 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇస్తే ఈరోజు 47 లక్షల కుటుంబాలకు ఇచ్చి, ఆ 47 లక్షల కుటుంబాలకు కూడా రాక ఈరోజు వాళ్ళంతా సచివాలయాల చుట్టూ, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పంటకు సంబంధించి రైతులు ఇన్ని ఎకరాలు వేశారు, మీ దగ్గర ఈ క్రాప్ ఉంది, ఈ క్రాప్ ప్రకారం దాదాపుగా 4 పుట్లు అంటే ఒక ఎకరాకి 20,000 రూపాయలు. ఈరోజు దాదాపుగా రైతు గతంతో పోలిస్తే 25,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోయాడు. కాబట్టి రైతులకు సంబంధించి మీరు ఆదుకోవాలి అనుకుంటే రైతులు నష్టపోయారు. కాబట్టి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చైనా సరే ఎకరాకి 20,000 రూపాయల చొప్పున రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి తప్ప రైతులు పంటంతా ఊడ్చేసిన తర్వాత, అమ్ముకున్న తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను మోసగించేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది.